అడుగుపెట్ట మాత్రమే కాక మా పాత్రలు కూడా అందుకుంటున్నారు. ఏడు కదా శిరస్సులకు ఉత్తమాంగమములను అమలు చెందినది. ఓరి దూరమాత అంత వైవస్వత కుల కలక్క ఏమి రాని మాయా విలయములు ప్రత్యక్షమ 20 పరోక్షముల ఎంతో పరిపోషణమా. ఇప్పుడు మా పాదములు మాత్రమే కదా ఈ దుశ్చార్థం వల్ల మా సర్వాంగంగా వస్తూనే ఉన్నవి. ఓరి మాయావి మా అంగీకారం లేక మా ఆయనకు ప్రవేశించుకొని ఎవరు అధికారం చెప్పు. ఈ రాజ్యాధికారము తపస్సులమైన వాడు పనికొచ్చినాడు. ఒకవేళ పనికొచ్చారా ఆశ్రమల పవిత్ర వచ్చేదాకా అర్థమే ఉంటుంది. ఆ బుద్ధి ఎంతో పడితే ముందెవరు రాదు లేరా వేదకు రాలా ఈ మృగాయువాలు జతాలు కానీ ఆశ్రమంగా పనికిరావా ఏమి భూచక్రవర్తి రాజు వల్ల బాబాఘాతులై ఉంటా. ఈ వంటి చక్రవర్తి విషయమున ఎవరు మాట గురు బాధ్యత నీవేమనిచ్చినను నీవేమంటారు ఇచ్చకములు పట్టకుండా ఎట్టించాలి చేయు ఆ దుష్టం ఇద్దరు ఈ వరించని అప్పకుంటకి ప్రతి విధానం చేయకుంటారు. మేము తత్వస్తున్నా అపరాధములు క్షమింపుమయ్య. అపర బ్రహ్మ వయట్లో నేను అప్రబ్రహ్మణని అగ్ని మా తేజమునకు జీటు రాకపోవు జీతము కానీ వెరికిన వారమైనతో ఎంత కన్యను చూప శరీరం గడిపక నాలుగలబోయే మమ్మీ అలాగే నీ పక్షమా నేను ఉపేక్ష భావన ప్రారంభమా కుటుంబ కోమరి రాజంబాసారి మమ్మల్ని వేయించలేక నాలుగలు అయిపోతుంది. రాజు ఇప్పుడే నీ ముఖము చూసిన ప్రతి ఏ పుస్తకి వెళ్ళిన మనకు భక్కు భక్కు పడుతుందో ధృమదా నేను నడిచిన నీ తప్పులే అయినను క్షమాగుణ తపస్సు అయిన మీ వంటి తపస్సులకు ఇట్టి దీర్ఘకోపము చరతు మహాత్మా.
ఏమి తన శాంత స్వభావము కిరీటంపై తల్లి దుర్భాషలాడినను రంగంతలీన చెల్లించుకున్నాడు. తన క్షమాగుణ సంపత్తి ఎంత ఎక్కుతున్నది. నిరాగులమై సంసారముల బాధ్యత తపస్సు చేసుకున్న మాకు తెలియదు. నీ తప్పులని నీ ఎల్లడేమో శరణాగత రక్షమవచ్చ కర్తవ్యం కనుక నేను భయపెట్టి చేపట్టాలేమో. మా ఉపదేశం ఉండగలదు. నీ వద్దాని మేరకు తప్పు చేసి మా కోపాగ్ని శేషముకు చల్లారు. దేవర ధర్మోపదేశం పరిగ్రహించుటకు నేను సిద్ధమనే ఉన్నాను మహాత్మ. అయినను మీరు నన్ను పాపకార్యములకు పురుగులుపుద్రా దేవ. ఎన్ని పాప గుర్తులేను మా ఆజ్ఞని వెనక ఆ ఎన్ని పుణ్య గుర్తులు మారవలసింది. మీరు పరబ్రహ్మలు కదా దేవ. మా మైపుడు బాగా తెలిసిన గారి వివాహం వాడు నేను నా కన్యారత్నం మునీంద్ర, ఇది ఎందైనను సరైన ఉపదేశమమ్మ. అంటంగూడని మాల కన్యతోనా నేను పెళ్లి పేరంటాలు ఈ రవివంశరాజుల యశ ప్రాగట్యము ఇప్పటినా అంతర్గూడని వేల్పు సాక్షిగా వివాహం పైన ఎల్లాలి గుంటం తెల్లగోసి సాధారణను వివాహం వాడునే ధర్మమా. ఇప్పటి నుంచే మాడి జలదాలపై చెప్తున్నా. కన్నులు తెరవని వీరితో ఏమయ్యా క్షమింపుడు మహాత్మ. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కూర్చున్నాడు తిని తోడి నీ తప్పులను క్షమించినాము. మా యానవచ్చ మునీంద్ర, సకల ధర్మ స్వరూపులు మీరు నాకు దురుపదేశం అనర్ప పాడ్యా మహాత్మ. వంశము వెలుపలే కదా అరయం వంశము వెలుపలే కదా వైవాహిక పురను వెప్పటి ఎల్లడో
దురంతం పైన ఇట్టి పాపకర్మం ఆచరించి మున్ను పరసౌఖ్యములకు నన్ను చెడు మందుర మహాత్మ. ఓరి మూర్ఖ, నీ మేలు చూసుకోలేకపోతున్నారు. ఎప్పుడో వచ్చి పరసంఖ్యలు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్య ఉత్తమ భోగులు చేరేవాడగలడా? ఏమని పెళ్లి ఆడుకున్నంత మాత్రం నీ కొరకు స్వర్గ ద్వారములు తెరసబడి అంటున్నా ఏమి? ఇలాంటి దుష్యరాజులకు స్వర్గ సమితులు కూడానా? రాజ్యంటే నరకత్రవనసును వాక్యం విన్నాము. వ్యర్థ ప్రతివాలను సాల్చి మా ఆజ్ఞ ప్రకారం మీ పంచములను భక్షించి సామ్రాజ్య ఉత్తమ భోగులు శిక్షాలను వెలుగుని నీకు అడగను. ఇది ఎంతైనా సరైన ఉపదేశమా? మానస జన్మం వ్యక్తినందులకు పైన పాపల శిక్షింప పైన దండధరుంగా పడున్నాడని దుష్కార్యముల పోకుండా పోయింది కదా ఆత్మ. హరిచంద్ర, నా కుమార్తెని వివాహమాడు సమయమా? నీకు కావలసిన అరణమిచ్చదా? ఏది కావలను అద్దుకోమా? సంతాన పుందరులో అవలంబించదా? ఏమి కావలను అద్దుకోమా? నీ తపోబలం ఎంతకైనా చాలనిదే కానీ తనకు నీకు నేనేమని ప్రత్యుత్తరమిత్రులయ్యా? పొందది పలుకు పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి కైలాటపు బాలకాంతునివే
ఎట్టి సంపంకము దేవా మాటలో ఇంతకు మా ఇచ్చి అపూర్వ మా ఈ పంచమ గారు తగ్గించలేదా ముందు చెప్పు మునీంద్ర నా రాజ్య సర్వస్వలను దారబోయేదును కానీ నేను పంచమ గారిని పరిచరిస్తాను. ఆ మాట ఎన్నెన్నలు చేయడము తప్పిపోయిన సదాశివుని పాదంలో తప్పిన వాడు వాడు చిరకాలం నుండి మరి రాజ్యం వేలవలేదని మరి తలంపన బాధించున్నది. నేటిగా అవకాశం ఇచ్చే నాకు ఇప్పుడు లభించింది. ఇప్పుడే పట్టణంకు పోయి సింహాసనం అధిష్ఠిస్తా. ఏది అక్కడ రాజపురుషుల అపేక్ష పెట్టకుండా నీ ముద్రక నిమ్ము. ఆడిన మాట తప్పకము, ఆడిన మాట తప్పకము. ఆడి వంకుతున్న మహాత్మా కుయ్యత్తులో నీకంటే మాకు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేదో స్వచ్ఛ చదువుని పెట్టి నేటికి ఆ పేరు నేతి బీరగాయ అయినది. మాట పెదవి దాటకు ముందే యోచించుకోవాల్సింది. కృతప పక్షాదాపన అనే ప్రయోజనమే. ఇక వెయ్యి మాట తప్పని ఎందుకు సాంగాంతో పొరపాట్లు తట్టిని రాజ్యము నీకు ఉదర్చి కాదని స్పష్టంగా చెప్పివేయము. పితృ అనుభవం నేనొక పాటిని తమకు నేను
నీవు నా పాలిట కల్పలతో కదా దేవి, నా పాలిట కల్పలతో కదా దేవి. నాథ, దాన దాన సమృతం బంగారు బంగారం దేవి. చిత్తము స్వామి.